హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1390. ఈరోజు డేట్ 17th May 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు రెండు డీల్స్ చెప్తాను. ఒకటి శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 1,10,000 ఏమో ఉంటుంది కదా, విత్ కార్డ్ ఆఫర్తో ఇప్పుడు మీకు 14,000 కార్డ్ ఆఫరు, 20,000 రూపాయలు ఎక్కడో కూపను అరౌండ్ 75,000కి వస్తుంది. లాంచ్ అయిన ప్రైస్కి దాదాపు 35,000 రూపాయలు తక్కువ ప్రైస్లో ఇప్పుడు ఆఫర్లో అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీరు ఇలాంటి ప్రీమియం ఫోన్ ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు మంచి ఆఫర్లో ఉంది, ఒక లుక్ అయితే వేయండి. రెండోది OnePlus 12R బేస్ మోడల్ మీకు అరౌండ్ 33,000కి వస్తుంది. యాక్చువల్గా మంచి ప్రైజింగ్లోనే ఉంది. ఇది 39,000కు ఏమో లాంచ్ అయినట్టుంది కదా, మంచి ప్రైజింగ్లోనే ఉంది, ఒక లుక్ అయితే వేయండి. ఇది కూడా మంచి డీల్లోనే ఉంది. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం ఛానల్ సంబంధించిన డీల్స్ ఛానల్ యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోనే డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. అండ్ ఈరోజు నేను మీకు జియోకి సంబంధించిన ఒక మంచి షార్ట్ వీడియో చేశాను, ఇక్కడ ఫస్ట్ కామెంట్లోనే డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది చూడండి. జియో బంపర్ ఆఫర్ అయితే ప్రజెంట్గా లాంచ్ అయ్యింది. ఇది ఇంకా అఫీషియల్గా యాప్లోకి రాలేదు, లాంచ్ మాత్రమే అయ్యింది. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనే చూసేద్దాం. ఫస్ట్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా వాళ్ళు ఈ మధ్య కాలంలో లాంచ్ చేసే స్మార్ట్ ఫోన్స్ చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చే ఫోన్స్నే తీసుకొస్తుంది. దాంట్లో ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ నాకు అనిపించింది, నేను లాంచ్ చేసిన మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్. ఇది అరౌండ్ 21,000కి వస్తుంది, 20,999 విత్ కార్డ్ ఆఫర్తో. ఈ 21,000లో వీళ్ళు ఏం ఆఫర్ చేస్తారంటే 6.7 ఇంచెస్ ప్లస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో POLED డిస్ప్లేని యూజ్ చేస్తున్నారు. యాక్చువల్గా చాలా మంచి డిస్ప్లేని వాడారు. 144Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు, 1200 బ్రైట్నెస్ ఇచ్చారు, అలాగే మీకు గొరిల్లా గ్లాస్ 5 ఇచ్చారు, IP64 ఇచ్చారు. వెరీ ఇంట్రెస్టింగ్. ఈ పర్టికులర్ బడ్జెట్లో వీళ్ళు ఒక్కళ్ళే ఆఫర్ చేస్తున్నారు అలాంటి ఫీచరు. అలాగే మీకు స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఉంది, అలాగే LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 2.2, అలాగే మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ ట్రాన్స్మిషన్. ఆ 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా సోనీ కెమెరా, మళ్ళీ ఫ్రంట్ సైడ్ మళ్ళీ 32 మెగాపిక్సెల్. ఆన్ పేపర్ కెమెరాలు అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వైడ్ యాంగిల్ లెన్స్ 13 మెగాపిక్సెల్ ఇచ్చారు. జనరల్గా అన్ని 8 మెగాపిక్సెల్స్ ఇస్తుంటే వీళ్ళు 13 మెగాపిక్సెల్ ఇచ్చారు. రియల్ లైఫ్లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా పక్క పెడితే నెంబర్ అనేది చాలా బెటర్గా ఇచ్చారు. ఇది ఒక మాత్రం మంచి విషయమే చేశారు వీళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే 5000 mAh బ్యాటరీ, 68 watts ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 3 years సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్, 4 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. ఇది 3+4 పాలసీ అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్ తీసుకొచ్చారు దీన్ని వీళ్ళు. బట్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్లేస్లో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ఇస్తే మాత్రం సూపర్గా ఉండేదని నా పాయింట్. సో మంచి ప్రైజింగ్లోనే వీళ్ళు లాంచ్ చేశారు. మీకేమనిపించింది కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మనకి వివో నుంచి. వివో వాళ్ళు ఈ మంత్ 21వ తారీఖున ఒక మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ తీసుకురాబోతున్నారు. ఇది కూడా అప్రాక్సిమేట్గా 21-22,000 రూపాయల బడ్జెట్లోనే లాంచ్ చేస్తారు. బట్ దీంట్లో స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. చాలా ఓల్డ్ అయిపోయింది ఈ ప్రాసెసర్. అండ్ ఈ ప్రాసెసర్ మీకు అరౌండ్ 12, 13, 14,000లో కూడా అవైలబుల్గా ఉంది. బట్ వీళ్ళు మాత్రం 21,000 దాకా పెట్టొచ్చు. సో ఇందులో మీకు స్పెసిఫికేషన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. ఇది ఆఫ్లైన్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ట్విట్టర్ నుంచి. ట్విట్టర్ వాళ్ళు ఇప్పుడు twitter.com ప్లేస్లో మీరు టైప్ చేస్తే ఆటోమేటిక్గా అది x.com. ఇది మామూలు సింగిల్ ఎక్సే, గుర్తుపెట్టుకోండి. ఇది సింగిల్ ఎక్స్ మాత్రమే. సింగిల్ ఎక్స్కి ఇది రీడైరెక్ట్ అవుతుందంట, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ వారు శాంసంగ్ గెలాక్సీ Fold 6 మీద ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి కొన్ని సర్టిఫికేషన్స్, కొన్ని డమ్మీ ఇమేజెస్ లాంటివి అయితే ఆన్లైన్లో కనిపిస్తున్నాయి. ఇయర్ ఎండింగ్లో మనకి సెప్టెంబర్ ఆ టైంలో ఇవి ఖచ్చితంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు రియల్మీ GT6ని లాంచ్ చేయబోతున్నారు కదా, GT60ని. ఇదే రోజు వీళ్ళు ఒక నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్ని, అలాగే ఒక TWS బడ్స్ కూడా లాంచ్ చేయొచ్చు. సో ఒకటేమో బడ్స్ వైర్లెస్ నియో 3 అండ్ మీకు బడ్స్ TWS బడ్స్ కూడా ఒకటి రాబోతుంది. దాని పేరు ఏంటనేది వెరీ సూన్ మీకు తెలుస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ నొక్కి ఒక్కాడిస్తాను, గుర్తుపెట్టుకోండి. 30,000 రూపాయల బడ్జెట్లో ఇప్పుడు మీకు రెండు టఫ్ కాంపిటీటర్లు రాబోతున్నాయి. ఒకటి రియల్మీ GT60, రెండోది పోకో F6. రెండు దాదాపు సేమ్ ప్రైజింగ్లో ఉంటే విత్ కార్డ్ ఆఫర్స్తో. బట్ రెండిట్లో చాలా డిఫరెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. పోకో F6 మీకు కంప్లీట్గా పెర్ఫార్మెన్స్ని టార్గెట్ చేస్తున్న ఫోను. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో ఉంటుంది. 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా ఉంటుంది. బట్ కెమెరాలు అంత గొప్పగా అయితే ఖచ్చితంగా ఉండకపోవచ్చు. మీరు ప్రీవియస్ హిస్టరీ కూడా చెక్ చేసుకోండి. పెర్ఫార్మెన్స్ని టార్గెట్ చేస్తుంది F సిరీస్. F1లో మాత్రమే కెమెరాలు బాగుంటాయి, మిగతా అన్నింటిలో అబోవ్ యావరేజ్ అండ్ ఓకేష్గా ఉంటాయి అనమాట. అండ్ దీంట్లో 5000 mAh బ్యాటరీ, 90 watts ఛార్జింగ్ ఏమి ఇవ్వబోతున్నారు. ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది.
బట్ రియల్మీ 60లో మీకు స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే రెండిట్లో ఎండ్ టు బెంచ్ మార్క్ స్కోర్స్ నియర్లీ 1.5 మిలియన్ ఈజీగా టచ్ అవుతాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమో వస్తుందంటే స్నాప్డ్రాగన్ 7 అనే నెంబరు, స్నాప్డ్రాగన్ 8 అనే నెంబర్కి చాలా డిఫరెన్స్ మార్కెట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది మీకు చాలా మందికి తెలిసిన పాయింటే. బట్ పెర్ఫార్మెన్స్తో రెండు దాదాపు సేమ్ పెర్ఫార్మెన్స్ దాదాపు చేస్తాయి. రెండు 1.5 మిలియన్ Antutu స్కోర్స్ చేస్తాయి. బట్ ఇక్కడ నెంబర్ పేరు అనేది చాలా ప్రీమియంని క్రియేట్ చేస్తుంది కాబట్టి పోకో వైపు పెర్ఫార్మెన్స్లో చాలామంది దాన్ని చూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ రియల్మీ 60లో మీకు ది బెస్ట్ డిస్ప్లే ఉంటుంది. నియర్లీ 6000 నిట్స్ బ్రైట్నెస్ అట దీనిది. చాలా పెద్ద మంచి డిస్ప్లే అని. అది మళ్ళీ LTPO డిస్ప్లే గుర్తుపెట్టుకోండి. రిఫ్రెష్ రేట్ అనేది 1 Hz నుంచి 120 Hz వరకు వ్యారీ అవుతుంది. బట్ మీకు పోకో F6లో వచ్చేది LTPS, అది ఫిక్స్డ్ రిఫ్రెష్ రేట్లో మాత్రమే మూవ్ అవుతుంది. అండ్ ఇది కర్వ్డ్ డిస్ప్లే ఇస్తున్నారు రియల్మీ వాళ్ళు. అండ్ కెమెరాలు కూడా రియల్మీలో కొంచెం బెటర్ సైడ్ ఉండబోతున్నాయి. అండ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా రియల్మీలోనే కొంచెం బెటర్ సైడ్ ఉండబోతున్నాయి. రెండు టఫ్ కాంపిటీటర్సే. బట్ ఇవి రెండు రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది నేను మీకు ఆల్రెడీ టెస్ట్ అనేది స్టార్ట్ చేశాను. ఇవి నా ప్రైమరీ నోటీసులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. రియల్ లైఫ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటాయి అనేది, కెమెరాలు ఎలా ఉంటాయి అనేది మీరు అన్బాక్సింగ్లో చూడండి. రెండు నా దగ్గర ఉన్నాయి, రెండు కూడా మీకు అన్బాక్సింగ్లో అయితే వస్తాయి. నెక్స్ట్ మనకి హానర్ నుంచి, హానర్ వాళ్ళు ఈ సంవత్సరం మనకి మళ్ళీ అంటే వెరీ సూన్ మన ఇండియాలో హానర్ 200 సిరీస్లో ఒక ఫోన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మాధవ్ అయితే ఆల్రెడీ రకరకాల ట్వీట్లు వేస్తూనే ఉన్నాడు. వెరీ సూన్ మనం హానర్ నుంచి ఒక మొబైల్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ చేయడం కూడా మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 9 టెక్నోస్లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.